కంప్యూటర్ బేసిక్స్ అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. కంప్యూటర్ బేసిక్స్. కంప్యూటర్ బేసిక్స్. ఓకే, ఇప్పుడు మీకు బేసిక్స్ అంటే తెలుసా? బేసిక్స్ అంటే అర్థం తెలుసా? చెప్పండి, బేసిక్స్ అంటే ఏంటి? మీకు ఏది తెలిస్తే చెప్పండి. సూపర్, అంటే ఓకే, సూపర్, ఎక్సలెంట్ చెప్పిన. బేసిక్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే దీన్నే మనం ఫండమెంటల్స్ అంటారు. ఫండమెంటల్స్ అంటారు. బేసిక్స్ అన్నా ఫండమెంటల్స్ అన్నా ఒకటే. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే నానార్థాలు ఉంటాయి. తెలుగులోనే ఒక పదానికి తెలుగులోనే డిఫరెంట్ పదాలు ఉంటాయి అని చెప్పాను. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి అని చెప్పాము. ఓకేనా? అంటే బేసిక్స్ అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే ఫండమెంటల్స్. ఓకేనా? మరి ఇప్పుడు ఫండమెంటల్స్ అన్న బేసిక్స్ అన్న దాని అర్థం ఏంటంటే అందరికీ కామన్గా తెలిసిన పాయింట్స్ అమ్మా. అందరికీ కామన్గా తెలిసిన పాయింట్స్. తెలిసిన పాయింట్స్ అంటే అందరికీ అంటే ఎవరికి? అందరికంటే ఎవరికి? చదువుకున్నోళ్ళకి, చదువుకోనోళ్ళకి, అందరూ తెలియాలన్నమాట. ఓకేనా? అంటే అందరికీ అనగా చదువు ఉన్నవారికి, చదువు లేని వాళ్ళకి, చదువు లేని వారికి కూడా తెలిసినవి బేసిక్స్. ఓకేనా? చదువుకున్న వాళ్ళకి తెలియాలి, చదువు లేని వాళ్ళకి తెలియాలి. ఓకే, సరే. మీ ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్గా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చదివారు, ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. మీదని డిగ్రీ. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన ఒక సబ్జెక్ట్ చెప్పండి. సూపర్, ఎక్సలెంట్ చెప్పారు. మ్యాథ్స్ అని ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. మ్యాథ్స్ అనే సబ్జెక్టే కదా. ఇప్పుడు ఈ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో బేసిక్స్ ఉంటాయా, ఉండవా? బేసిక్స్ అంటే ఏం చెప్పాను నేను పైన? తెలిసినవి. మరి బేసిక్స్లో చదువు లేని వాళ్ళకి తెలిసినవి ఏమన్నా ఉన్నాయా? మ్యాథ్స్ బేసిక్స్లో చదువుకోని వాళ్ళకి ఏం తెలుసు? సూపర్, ఎక్సలెంట్. అంటే మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఏంటంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. ఇదేగా మ్యాథ్స్ బేసిక్స్. ఇది చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువు లేని వాళ్ళకి తెలుసు. వీటినే బేసిక్స్ అంటారు. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ సూత్రం మరి మన తల్లిదండ్రులు తెలుసా? ఎందుకు? అవి అవి అడ్వాన్స్డ్, ఇవి బేసిక్స్. బేసిక్స్, అడ్వాన్స్డ్ అని ఉంటాయి. బేసిక్స్ అంటే అందరూ తెలియాల్సినవి, అడ్వాన్స్డ్ అంటే ఏంటి తెలుసుకోవాల్సినవి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. ఓకే, మ్యాథ్సా? మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే కంప్యూటర్. ఓకేనా? మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే కంప్యూటర్. మరి ఇప్పుడు కంప్యూటర్లో చదువు ఉన్నా చదువు లేకపోయినా అందరికీ తెలిసిన కామన్ పాయింట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చెప్పండి. కంప్యూటర్లో ఉన్న బేసిక్స్ ఏంటి అందరికీ తెలియాలన్నమాట. అంటే చూడండమ్మా, కంప్యూటర్ అన్నా మొబైల్ అన్నా ఒకటే. ఓకేనా? కంప్యూటర్ అన్న ల్యాప్టాప్ అన్న ఒకటేనా? ఒకటే కదా. కంప్యూటర్ అన్న మొబైల్ అన్నా కూడా ఒకటే. ఓకే, మొబైల్లో మీకు తెలిసినవి లేదా కంప్యూటర్లో మీకు తెలిసిన కొన్ని పదాలు చెప్తారా? కీబోర్డు, ఇంకా మౌస్, ఇంకా సిపియు, ఇంకా ఇంకేమీ తెలీదా? యాప్స్ అనే మాట విన్నారా? ఫోల్డర్ అనే మాట విన్నారా? ఫైల్స్ అనే మాట విన్నారా? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు విన్నారు, ఎక్కడో చోట విన్నారు. కాబట్టి వీటినే ఏమంటారు? బేసిక్స్ అంటారు. ఎవరి బేసిక్స్? కంప్యూటర్ బేసిక్స్. వాటి గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను A+B² సూత్రం తెలియాలి అంటే, లేకపోతే టేబుల్స్ నేను ఫామ్ చేయాలంటే అసలు నాకు ప్లస్ ఏం చేస్తో తెలియాలి, ఇంటూ ఏం చేస్తో తెలియాలి, మైనస్ ఏం చేస్తో తెలియాలి, డివైడెడ్ బై ఏం చేస్తో తెలియాలి. తెలిస్తేనే నేను A+B² సూత్రం రాయగలను.
అలాగే ఇక్కడ కీబోర్డ్ ఏం చేస్తాయి, మౌస్ ఏం చేస్తాయి, ఇవన్నీ విన్నారు మీరు అంతే, వాటిని ఆపరేట్ చేయలేదు. విన్నారు కాబట్టి అవన్నీ బేసిక్ అన్నట్టు. ఓకేనా? కంప్యూటర్ మొత్తం మీద, ప్రపంచంలో ఉన్న కంప్యూటర్ మొత్తం మీద మనకి తెలియవలసినవి, మనం నేర్చుకోవలసినవి, కంప్యూటర్ మొత్తం మీద మనకి తెలియవలసినవి, నేనైతే 3 అంటున్నాను. 3. ఈ మూడిట్లో మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. ఫస్ట్ ఏంటి అంటే మనకి తెలియాల్సింది, మనం ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియాలి. ఓకేనా? దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియాలి, దీన్ని ఎక్కడ క్రియేట్ చేయాలో తెలియాలి, అంతే మనకు తెలియాల్సిందే. ఓకేనా? ఇప్పుడు మన లైఫ్ యొక్క లక్ష్యం ఏంటి? డబ్బు. ఓకేనా? డబ్బుని ఎక్కడ క్రియేట్ చేయాలి? సాఫ్ట్వేర్లో కాదు, పనిలో. మీరు ఏం పని చేస్తున్నారు? ఐఏఎస్ అనేది ఒక పని, ఐపీఎస్ అనేది ఒక పని, క్లర్క్ అనేది ఒక పని, మేనేజర్ అనేది ఒక పని. పనిలో డబ్బులు ఏం చేస్తారు? మీరు క్రియేట్ చేస్తారు. మరి ఎక్కడ స్టోర్ చేస్తారు? బ్యాంకులో. ఓకేనా? అంటే చూడండి, మీ లైఫ్లో డబ్బులు సంపాదించేది ఒక లొకేషన్లో, దాన్ని స్టోర్ చేసేది ఇంకో లొకేషన్లో. సేమ్ టు సేమ్ కంప్యూటర్లో కూడా ఫైల్ క్రియేట్ చేసేది ఒక చోట. ఓకేనా? ఫైల్ని స్టోర్ చేసేది ఇంకో చోట. అంటే ఫైనల్గా మీరు ఏం చేయాలి అంటే ఫైల్ని క్రియేట్ చేయడం నేర్చుకోవాలని నా లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఓకేనమ్మా? అంటే కంప్యూటర్ మొత్తం మీద మీకు తెలియాల్సింది 3. ఓకే, సరే. దీంట్లో ఈ సాఫ్ట్వేర్ అంటే మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. ఏం చెప్పాను? కాదు, వర్క్ స్పేసు, టూల్స్ ఉండే ఒక లొకేషనే సాఫ్ట్వేర్. వర్క్ స్పేసు, టూల్స్ ఉండే ఒక లొకేషన్ ఏంటంటే సాఫ్ట్వేర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫైల్ అంటే ఇప్పుడు మీకు చాలా చెప్పాను, రెజ్యూమ్ అని, క్వశ్చన్ పేపర్స్ అని, అప్లికేషన్స్ అని, ఇలా చాలా చెప్పుకుంటూ అయితే వచ్చాను నేను. ఆల్బమ్, ఫ్లెక్సీ, డీజే సాంగ్స్, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్, లేకపోతే కవర్ సాంగ్స్, సినిమా పాటలు, ఇవన్నీ కూడా దేనికి కిందకి వెళ్తాయి? ఫైల్స్ కిందే వెళ్తాయి. వీటన్నిటిని స్టోర్ చేయడానికి మనకు కావాల్సింది ఫోల్డర్. ఓకేనా? అంటే ఈ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలంటేనమ్మా, వర్క్ స్పేస్ కావాలి, టూల్స్ కావాలి. ఓకే, సరే. ఇక్కడ మనకి వీటిల్లో డిఫాల్ట్ అనే మాట మీరు విన్నారు ఇంతకుముందు. కస్టమ్ నేనైతే చెప్పాను. ఓకేనా? కస్టమ్ అన్నా కస్టమైజ్ అన్నా ఒకటే. కస్టమ్ అన్నా కస్టమైజ్ అన్నా ఏంటి అంటే మనకి నచ్చినట్టుగా మార్చుకోవడాన్నే కస్టమ్ అంటారు. మనకి సంబంధం లేకుండా రావడాన్నే డిఫాల్ట్ అంటారు. మరి వీటిల్లో ఇక్కడున్న ఈ మూడిట్లో మీరు క్రియేట్ చేయాల్సిన ఏమున్నాయి, వచ్చే ఏమున్నాయి అంటే మీరేం చెప్తారమ్మా? ఇక్కడున్న ఈ మూడిట్లో ఈ ఫైల్ అనేది మీరు క్రియేట్ చేయాలా, ఉంటుందా? ఎస్, క్రియేట్ చేయాలి. ఈ ఫైల్ అనే దాన్ని మనం ఏం చేయాలి? క్రియేట్. ఫోల్డర్ని ఉంటుందా? ఫోల్డర్ ఏం చేయాలి? క్రియేట్ చేసుకోవాలి. మరి సాఫ్ట్వేర్ ఎస్ ఉంటుందండి, డిఫాల్ట్. అంటే సాఫ్ట్వేర్ మరి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దాని అది ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ దాని గురించి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేయడం కోసం. ఓకేనమ్మా? సరే. అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్న కంప్యూటర్ బేసిక్స్ ఏంటంటే 3: ఫైలు, ఫోల్డర్, సాఫ్ట్వేర్. ఫోల్డర్ ఎక్స్ప్లోర్. ఓకేనా? ఫోల్డర్ అంటే దాన్ని ఏమంటారు, దాని అర్థం ఏంటి, దాన్ని నేను దేనితో పోలుస్తున్నానంటే బుక్తో పోలుస్తున్నా. ఫోల్డర్ అంటే ఏంటంటే అర్థం బుక్ కాదు, పోల్చటం వేరు, అర్థం వేరు. ఓకేనా? ఇప్పుడు మీరు రమ్యకృష్ణలాగా ఉన్నారంటే మీరు రమ్యకృష్ణని కాదు, పోలిక అంతే. ఓకేనా? ఎస్. అలాగే ఇక్కడ మనకి ఫోల్డర్ని బుక్తో పోలుతున్నా. అంటే బుక్ ఏం చేస్తుందో ఫోల్డర్ కూడా అదే పని చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఫోల్డర్ అనే దానికి అర్థం ఉంది. ఫోల్డర్ అంటే మీకు తెలుసా మీనింగు? మీనింగ్ పని కాదు నేను చెప్పింది. మీనింగ్ ఏంటంటే మడత పెట్టింది అని అర్థం. ఫోల్డ్ అంటే మడత, ఫోల్డర్ అంటే మడత పెట్టింది అని అర్థం. ఓకేనా? అంటే మడత పెట్టి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఫోల్డర్ అంటారు. మడతని ఏమంటారు? ఫోల్డ్ అంటారు.
ఓకేనా, మడత పెట్టింది. ఓకే, అది ఏం చేస్తుందంటే ఈక్వల్ టు బుక్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బుక్ అంటే ఏంటి, బుక్ అంటే ఏంటి? సూపర్, ఎక్సలెంట్ చెప్పారు. ఓకేనా, అంటే పేపర్లని స్టోర్ చేయడానికి, పేజీస్ని స్టోర్ చేయడానికి. ఇప్పుడు ఎలాంటి పేజీలని స్టోర్ చేసిద్దమ్మా పేపరు? నేను మామూలుగా A4 పేపర్లు ఇచ్చానని కూడా దాచుకుంటారా? ఎందుకు దాచుకోరు? ఎందుకు దాచుకోరు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను A4 పేపర్లు ఇచ్చాను అనుకో, 10 పేపర్లు ఇచ్చాను అనుకోండి, అమ్మ దాచుకొని రేపు పొద్దున్న తీసుకురండి అన్నాను అనుకోండి, దాచుకోతారా? ఎందుకు దాచుకోరు అంటే నన్ను హోల్డ్ అవ్వలేదా? అరే అవి వాల్యుబుల్ కాదు, అవి పోతే ఇంకో 10 పేపర్లు సైలెంట్ కొనుక్కొని వస్తారు, అవునా? అదే 2000 రూపాయలకి అయితే ఒక 10 ఇచ్చాను అనుకోండి, దాన్ని ఎక్కడో పెడతారు కనబడకుండా. అంటే ఎంత భద్రంగా దాస్తున్నారు కదా. ఎస్, అంటే నేను ఏమంటానంటే వాల్యూ లేని కాగితాలను మీరు దాచుకోరు, వాల్యూ ఉన్న కాగితాలనే. ఎస్, ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చాను అనుకోండి అమ్మా, ఏం చేస్తారు? దానికి లామినేషన్ చేసి, దానికి ఒక ఫోల్డర్ పెట్టి, దానికి జిరాక్స్ తీపిచ్చి, ఒరిజినల్ లోవర్ పెట్టి ఎంత తతంగం చేస్తారు. ఎందుకు? ఆ పేపర్కి వాల్యూ ఉంది. అంటే ఇక్కడ పేజీస్ అంటే ఖాళీ పేజీలు కాదు, రాసిన పేజీలు. ఓకేనా, మ్యాటర్ రాసిన పేజీలని స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? బుక్ని యూజ్ చేస్తాం. బుక్ని అంటే రాసిన పేజీని స్టోర్ ఆర్ సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఫోల్డర్ కూడా అలాంటి పనులే చేయాలి కదా, ఫోల్డర్ కూడా స్టోరేజ్ చేయాలి కదా. మరి ఎవరిని స్టోర్ చేసిద్ది అంటే ఎస్, మనం ఏం క్రియేట్ చేస్తాం? ఫైల్స్ క్రియేట్ చేస్తాం. కాబట్టి ఫైల్స్ని స్టోర్ చేయడానికి, ఫైల్స్ని సేవ్ చేయడానికి యూజ్ అయ్యేదే ఏంటంటే ఫోల్డర్ యూజ్ అవుతుంది. అంటే ఎందుకు ఉపయోగపడుద్ది? బుక్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే స్టోర్ చేయడానికి ఉపయోగపడుద్ది. చాలామంది చదవడానికి, రాయడానికి అంటారు, కాదు. ఓకేనా, స్టోర్ చేయడానికి. ఎవరిని? రాసిన పేపర్లు ఏమైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు బుక్లోనే పెడతారు. అలా కంప్యూటర్లో మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేశారనుకోండి, మీకు తెలిసిన ఒక ఫైల్ పేరు చెప్పండి. ఎస్, రెజ్యూమ్ అనేది ఒకటి ప్రిపేర్ చేశారనుకోండి అమ్మా, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఫోల్డర్లో పెడతారు. మీరు రెజ్యూమ్ అనేది ఫైలు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఫోల్డర్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే అక్కడ పెడితేనే సేఫ్గా ఉంటుంది. ఓకేనా? ఎస్, ఫోల్డర్ యొక్క డిస్ప్లే. అంటే ఫోల్డర్ అనేది ఎలా కనపడుద్ది? ఫోల్డర్ యొక్క డిస్ప్లే. కంప్యూటర్ స్క్రీన్లో ఫోల్డర్ అనేది బుక్కును మధ్యలో మడిచినట్లుగా మరియు ఎల్లో కలర్లో ఉంటుందట. దానికి ఒకవేళ సింబల్ ఇవ్వాల్సి వస్తే ఇలా ఉంటుందండి. దీనికి మీ పేరు పెట్టుకోండి అమ్మా. ఓకేనా, కంప్యూటర్ స్క్రీన్లో ఫోల్డర్ అనేది ఎలా ఉంటుందంటే బుక్ను మధ్యలో మడిచినట్లుగా ఉంటుంది మరియు ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో కనిపించే అన్నీ కూడా ఫోల్డర్సే. ఓకే, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం అంటే ఫోల్డర్ యొక్క యూజ్ తెలుసుకున్నాం. ఏంటి ఫోల్డర్ యొక్క యూజు? స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరిని స్టోర్ చేయడానికి? ఫైల్స్ని స్టోర్ చేయాలి. ఓకేనా, మరి ఫోల్డర్ అనేది ఎలా ఉంటుందమ్మా?
ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో కనిపించే అన్నీ కూడా ఫోల్డర్సే. ఓకేనా? సరే చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయా అమ్మా? ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయా లేవా? చూడండి, ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ కూడా ఫోల్డర్సే. ఎందుకంటే ఫోల్డర్ యొక్క ఐకాన్ ఎప్పుడూ కూడా మారదు. అది మీరు గుర్తించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఉపయోగం తెలుసుకున్నాం. ఓకేనా? ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ యూజ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? ఫోల్డర్ క్రియేషన్ అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా? సరే చూడండి, ఇప్పుడు మనం ఫోల్డర్ని బుక్తో పోల్చాం కదా. మీరు బుక్ కొనాలి అంటే, ఒక నోట్బుక్ కొనాలంటే మీరు ఏం పాస్ అయి ఉండాలి? ఒక నోట్బుక్ కొనాలంటే మీరు ఏం పాస్ అవ్వాలి? ఇంటరా, డిగ్రీయా, 10th, పీజీయా, పిహెచ్డియా? అంటే ఒక బుక్ అనేది మీరు పర్చేజ్ చేయాలి అంటే నో నాలెడ్జ్, అసలు మీ దగ్గర నాలెడ్జ్ లేకపోయినా సరే బుక్ని కొనొచ్చు. ఒక 20 రూపాయలు డబ్బులుంటే చాలు కదా. మరి ఇప్పుడు ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి కూడా మీకు ఏమైనా నాలెడ్జ్ కావాలా? అక్కడేమో కొనాలి, ఇక్కడేం క్రియేట్ చేయాలి. ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి కూడా మన దగ్గర ఏం అవసరం లేదట, నాలెడ్జ్ అనేది అవసరం లేదు. అసలు ఏమీ తెలియకుండా ఎట్ట చేస్తారండి అని ఒక క్వశ్చన్ రాస్తారు. అవును కదా? ఏం తెలియదు కదా అసలు మాకు. ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికి ఒక చిన్న రూట్ ఉందమ్మా. దేమి లేదు, కీబోర్డ్ అంటే మీకు తెలుసు కదా. ఇదే కదా కీబోర్డ్ అంటే. కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ కీ, CTRL అనే దాన్ని కంట్రోల్ అని పిలుస్తారు. కంట్రోల్ కీ ప్లస్ అంటే పట్టుకొని అని అర్థం. షిఫ్ట్ కీ ప్లస్ Nను ప్రెస్ చేస్తే, N అనే లెటర్ని మీరు ప్రెస్ చేస్తే ఫోల్డర్ ఐకాన్ అనేది మీకు కనిపించింది. ఐకాన్ అంటే మీకు తెలుసా? ఐకాన్ అంటే అర్థం ఏంటంటే గుర్తు, సింబల్ అని అర్థం అన్నమాట. ఓకేనా? ఫోల్డర్ ఐకాన్ అనేది మీకు కనిపించింది. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు డిఫాల్ట్గా దీనికి కూడా ఒక పేరు వచ్చింది, న్యూ ఫోల్డర్ అని. దీన్ని మనం ఏం చేయాలి? మన నేమ్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. మన నేమ్ టైప్ చేసి ఏం చేయాలట? ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. కీ అంటే కీబోర్డ్లో ఉండే వాటిని కీస్ అంటారమ్మా, మౌస్లో ఉండే వాటిని బటన్స్ అంటారు. ఓకేనా? బటన్స్ని క్లిక్ చేస్తారు, కీస్ని ప్రెస్ చేస్తారు. ఓకేనా? నేను ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఒక వాల్పేపర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఈ వాల్పేపర్ని ఏమంటారు మొబైల్లో? స్క్రీన్ అంటారు, డిస్ప్లే అంటారు. ఎక్కడ? ఫోన్లో, మొబైల్లో అయితే. మరి కంప్యూటర్లో అయితే ఏమంటారు? కంప్యూటర్లో కనిపించే ఈ స్క్రీన్ని ఏమంటారు? మీకు ఐడియా ఉందా? డెస్క్టాప్ అంటారు. ఏమంటారమ్మా? డెస్క్టాప్ అంటారు. ఓకేనా? అంటే ఈ స్క్రీన్ని డెస్క్టాప్ అంటారు. ఇప్పుడు ఈ ఐకాన్స్ అన్నీ కూడా, ఐకాన్స్ అంటే గుర్తులమ్మా. ఓకేనా? ఈ ఐకాన్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి? డెస్క్టాప్ పైన ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి అంటే కొత్త ఫోల్డర్ కావాలి. నా పేరు మీద ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పా? ఎక్కడుంది కంట్రోలు? కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ పట్టుకొని, షిఫ్ట్ పట్టుకొని, N అనే లెటర్ని మీరు నొక్కగానే అక్కడ ఫోల్డర్ ఐకాన్ వచ్చిందా?
ఎస్, అక్కడ ఫోల్డర్ ఐకాన్కి ఒక పేరు వచ్చేసింది. కంప్యూటర్లో ఉన్న ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, ఏదో ఒకటి డిఫాల్ట్గా. ఓకే, దానికి ఏమైనా పేరు వచ్చింది? న్యూ ఫోల్డర్. ఇప్పుడు నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరును టైప్ చేసి కీబోర్డ్తో టైప్ చేసి ఎంటర్ కొట్టారనుకోండమ్మా, నీ పేరు మీద ఒక ఫోల్డర్ అనేది కంప్యూటర్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? అంటే నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా దాంట్లో పెట్టుకోవాలి. నువ్వు ఏం చేసినా, ఒక రెజ్యూమ్ తయారు చేసినావో అక్కడ పెట్టుకోవాలి, లీవ్ లెటర్ తయారు చేసి దాంట్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అనేది ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ అనమాట. ఓకేనా? ఎస్, అంటే ఇప్పుడు మీకు ఫోల్డర్ క్రియేట్ చేయడం వచ్చినట్టేనా? ఎస్, అంటే ఇప్పుడు మీకు ఫోల్డర్ క్రియేట్ చేయడం వచ్చింది కాబట్టి మీ కంప్యూటర్ మొత్తం వచ్చినట్టేనా? చూడమ్మా, మనం బుక్కులు కొన్నంత మాత్రాన డిగ్రీలు పాస్ అయినట్టు కాదు, అవునా? ఎస్, ఏం చేస్తే డిగ్రీ పాస్ అయినట్టు? ఎస్, చూడండి, మీరు చివరిలో ఒక బుక్ ఇస్తారు ఎగ్జామ్ అప్పుడు, ఆ బుక్లో సబ్జెక్ట్ని ఫిల్ చేస్తే అప్పుడు మీరు పాస్ అయినట్టు. అంతేగాని ఆ బుక్ ఇచ్చిన వెంటనే నేను పాస్ అయిపోయి అంటారా? ఎంటరండి. దాంట్లో మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మీరు అక్కడ ఎంటర్ చేస్తేనే మీరు పాస్ అయినట్టు. ఓకేనా? అంటే కంప్యూటర్లో ఫోల్డర్ క్రియేట్ చేసినంత మాత్రాన మీకు కంప్యూటర్ వచ్చినట్టు కాదు అని మీరు గుర్తించాల్సిన విషయం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు బుక్ను కొనడానికి ఎలాంటి నాలెడ్జీ అవసరంలా. ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ వచ్చా అమ్మా అని అడిగిస్తారా ఇన్విజిలేటరు? ఎత్తుడు అంతే, నువ్వు రాత్రి రాయి లేకపోతే లేదు. అంటే నీకు ఆ బుక్ అని తీసుకోవడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ అవసరంలా. కానీ ఆ బుక్లో ఉన్న మ్యాటర్ రాయడానికి మాత్రం, ఆ బుక్లో మ్యాటర్ రాయడానికి మాత్రం నీ బ్రెయిన్లో సబ్జెక్ట్ అనేది 1000% ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు ఫోల్డర్ అంటే మీకు అర్థమైందా? ఫోల్డర్ అనేది ఎలా ఉంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుద్ది? ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఎలా క్రియేట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఎన్ని నొక్కితే ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది.